వయసులో చిన్నదానివి అయినా నీకు దండం పెడతాను. దయచేసి పరిస్థితి అర్థం చేసుకో. మీరు మా ప్రేమను అర్థం చేసుకోండి వదినా. నేను గాని మీ అన్నయ్య గాని ప్రేమకి వ్యతిరేకం కాదు బిందు. ఇప్పటికిప్పుడు మీ ప్రేమ గురించి తెలిసినా మీ అన్నయ్య శివని నీకిచ్చి పెళ్లి చేయడానికి వెనకాడడు. కానీ ఈ ఇంటి పరువు గురించి ఒక్కసారి ఆలోచించు బిందు. ఆ ఇంటి వలన ఈ ఇల్లు ఎన్ని అవమానాలకు గురైందో ఒక్కసారి గుర్తు చేసుకో. మీరు ప్రేమించుకున్న సంగతి ఈ పెళ్లి ముహూర్తాలు పెట్టక ముందు చెప్పుంటే ఈ పెళ్లి నిజంగా జరిగేది కాదు. ఇప్పుడు మీ ప్రేమ ఈ ఇంటి పరువు తీసే పరిస్థితి తీసుకొచ్చింది. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు బిందు. శివని మర్చిపో. నీ తలరాతలో ఇంకెవరో రాసున్నారని సరిపెట్టుకో. ఈ ఇంటికి ఎప్పుడు రాకు. బయలుదేరు బిందు ప్లీజ్. అది కాదు వదినా. ఫస్ట్ నువ్వు రా. శివ అక్క అక్క కాఫీ అడిగితే మీ తమ్ముడు గది లోపల ఏం చేస్తున్నావు? బిందు నువ్వెప్పుడొచ్చావు? బావా ఇప్పుడే వచ్చింది. అంటే పెళ్ళైపోతుంది కదా, మన పూరిని కలిసి మాట్లాడదామని వచ్చింది. కానీ మీ ఇద్దరికి పడదు కదా, నీకు పూరికి. ఓహో అడ్జస్ట్ అయ్యారా? బావా మన బిందువే అడ్జస్ట్ అవుతూ పూరికి సారీ చెప్దామని వచ్చింది. వావ్. పూరి లేకపోయేసరికి మన శివతో మాట్లాడుతుంది. అంతే కదా బిందు? అవును వదినా. పూరి తన ఫ్రెండ్స్కి పెళ్లి కార్డులు పంచడానికి వెళ్ళింది. రావడం లేట్ కావచ్చు. నువ్వు వెళ్ళు. పూరి వచ్చాక నేను చెప్తానులే. హే భూమి ఇప్పుడే వచ్చింది. పూరి వచ్చే వరకు ఉండనివ్వు. కాఫీ తీసుకుంటావా? అయ్యో వద్దు బావా. బిందు ఎక్కడికి వెళ్ళిందో అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంగారు పడొచ్చు. ఇక్కడికొచ్చిందని తెలిస్తే మళ్ళీ అదొక గొడవ. నువ్వు వెళ్ళు బిందు. సరే వదినా, వెళ్ళొస్తా అన్నయ్య. ఓకే వెళ్తున్నా శివ.